హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా వీడియోలో నాతో పాటు మా నాన్న, మా తమ్ముడు అండ్ మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నారన్నమాట. సో మేమంతా ఎక్కడికి స్టార్ట్ అయ్యామో మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. అండ్ వీడియో ఎండ్ లోపల నేను మీకు ఎక్కడికి వెళ్తున్నానో చెప్పేస్తాను. అక్కడ ఏం జరుగుతుందంటే లిటరలీ మా తమ్ముడు వచ్చేసి సబ్స్క్రైబ్ టు మై సిస్టర్స్ ఛానల్స్ అంటుంటే మా నాన్న వచ్చేసి డోంట్ సబ్స్క్రైబ్ అంటున్నారనమాట. నేను వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను. సో అది అక్కడ జరిగింది. అండ్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఆ జర్నీ. యాక్చువల్లీ మేము ఎర్లీ మార్నింగ్ 4:30 or 5 అలా స్టార్ట్ అవ్వాలనుకున్నాం, బట్ అస్సలు కుదరలేదు. లిటరలీ వీ హ్యావ్ స్టార్టెడ్ అరౌండ్ 6:40 అయిపోయింది అనమాట మేము స్టార్ట్ అయ్యేసరికి. అండ్ ఇంకా స్టార్ట్ అయిపోయాం కదా. స్టార్ట్ అయిపోయిన తర్వాత మేమైతే లైక్ అలాగా వెళ్తూ ఉన్నాము. ఇంకా తెలిసిందే కదా 6:40కి అలా స్టార్ట్ అయిపోయామా అంటే ఇంకా ఖచ్చితంగా మధ్యలో ఆకలేస్తుంది. అందుకే మా నాన్నకి ముందే హింట్ ఇచ్చాను నాన్న ఆకలేస్తుంది అని చెప్పి. ఓకే ఫైన్, ఇంకా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తిందామని చెప్పేసి సో మేము ఇంకా అలా వెళ్తూ ఉన్నాం అనమాట. సో ఆ క్లౌడ్స్ అండ్ నిన్న మేము వెళ్ళాము. అండ్ నేను వెళ్ళేటప్పటికి బాగానే ఉండింది క్లైమేట్, మరీ అయితే డల్గా అయితే ఏం లేదు, బాగుంది. సో ఇంకా మేము వెళ్ళాల్సిన పర్టికులర్ ప్లేస్కి అయితే రీచ్ అయిపోయాం, లైక్ తినడానికి. సో మురుగన్ ఇడ్లీ హోటల్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. సో ఫుడ్ అనేది చాలా బాగుంది. అక్కడ ఇడ్లీ అనేది మెయిన్ ఫేమస్ కాబట్టి ఆల్రెడీ మా తమ్ముడు ఆ హోటల్లో తిన్నాడంట. సో మమ్మల్ని కూడా అక్కడికే తీసుకెళ్ళాడు ఈసారి. సో మేమంతా ఇడ్లీ కోసం వెయిటింగ్. అండ్ పొడి ఇడ్లీ అయితే ఆర్డర్ ఇచ్చాం గైస్. సో అది ఇంకా ఎలా ఉంటుందో టేస్ట్ చేయాలి, బట్ ఫైన్. ఆఫ్టర్ ఇడ్లీ వచ్చిన తర్వాత బాగుంది, చాలా బాగుంది. అండ్ మీరు కూడా ఎప్పుడైనా ఆ వైపు వెళ్తే టేస్ట్ చేసేసేయండి అనమాట. ప్లేస్ ఇంకా నువ్వే చెప్పు అంటావా? నేనే చెప్తాను. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఈ పాటికి ఆ రోడ్స్, ఆ హైవేస్ చూస్తుంటే ఒక గెస్ట్ చేసి ఉండి ఉంటారు. ఖచ్చితంగా మీరు గెస్ట్ చేసింది కరెక్టే. నేనైతే బెంగళూరుకి వెళ్తున్నాను అనమాట. ఎందుకు అంటారా, మా తమ్ముడు సెకండ్ ఇయర్కి వెళ్తున్నాడు గైస్. ఆల్రెడీ తను సెకండ్ సెమ్ కూడా కంప్లీట్ అయిపోయింది అండ్ తన హాలిడేస్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ వీ హ్యావ్ రీచ్డ్ టు హిస్ కాలేజ్ యాక్చువల్లీ. సో మేము కాలేజ్ రీచ్ అయిపోయాకే అరౌండ్ 1 అయిపోయింది. సో ఫస్ట్ అయితే తినాలి కాబట్టి ఇంకా వాళ్ళ క్యాంటీన్కి అయితే వెళ్ళిపోయాం. వాళ్ళ క్యాంటీన్కి మీరు వెళ్ళి తినండి, నేను లోపల ప్రాసెస్ చేసుకుని వస్తానని చెప్పాడు. సరే అని చెప్పి వెళ్ళాను. ఇంకా నేను కూడా తినడం స్టార్ట్ అయితే చేశాను. అండ్ వాళ్ళు కూడా వచ్చేసారు తర్వాత. అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా తింటూ ఉన్నారు అనమాట. అండ్ ఆ ఫ్యాన్ చూడండి, నాకు ఎందుకు ఆ ఫ్యాన్లు చూస్తుంటే భలే నవ్వు వస్తుంది, కామెడీగా ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ దే హ్యావ్ కెప్ట్ ఫర్ లంచ్ వచ్చేసి సాంబార్, పప్పు, తెలిసిందే కదా. ఇంకా మెయిన్ మెన్యూ అలా పెట్టారు. ఇంకా నేను మా నాన్న కార్లో వాడి కోసం అయితే వెయిటింగ్ యాక్చువల్లీ. ఎందుకంటే లంచ్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ప్రాసెస్ ఉంది అని చెప్పాడు. సో తను వెళ్ళాడు అనమాట, తను వాళ్ళ ఫ్రెండ్. నేను మా నాన్న కార్లో కూర్చొని వీడియో తీసుకోవాలా వద్దా అని చెప్పి ఇంకా తీసాను. ఇంకా దాని తర్వాత తను ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని వచ్చేసారు. అండ్ వాళ్ళిద్దరిని మేమైతే హాస్టల్ దగ్గర డ్రాప్ చేసేసి అండ్ మళ్ళీ తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాం. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్.